బట్టి ఓటింగ్ దృష్ట్యా ఏమన్నా జాగ్రత్త పడ్డారు అంటే పోలవరం జిల్లా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి అనే ఆలోచన మనకి ఏంటి కారణం? ఏం లేదు. వాస్తవంగా ఏంటంటే ఆ ఏరియాకు పెద్ద సమస్య ఉంది. ఇప్పుడు పోలవరం జిల్లా అంటే తెలంగాణ ప్రాంతాలకు సంబంధించిన జిల్లా అది. చింతూరుది కావచ్చు, లేకపోతే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి అంతా కూడా అందులో కొన్ని గ్రామాలే కదా సార్, 7 మండలాలు కదా, గ్రామాలు కాదు 7 మండలాలు అంటే ఆషామాషి కాదు. 7 మండలాలంటే వందల కొద్ది గ్రామాలు ఉంటాయి అక్కడ. ఎందుకు దాన్ని ఆంధ్రాలో విలీనం చేశారు? ఆ రోజున కేసీఆర్ పోలవరాన్ని పడనివ్వడు. ఎందుకంటే మనకున్నటువంటి నిబంధనల ప్రకారం గిరిజన ప్రాంతాల్లో గిరిజనుల్ని రిహాబిలిటేట్ చేసి వాళ్ళకి ఆ ప్రాంతం తీసుకోవాలి, ఇరిగేషన్ కి తీసుకోదలుచుకుంటే భూసేకరణలో. అది రిహాబిలిటేషన్ ఫార్ములా ఏంటంటే కాన్స్టిట్యూషనల్ గానే 100 కిలోమీటర్లు దాటకూడదు, 100-150 కిలోమీటర్లు ఉంటది. అది దాటి తీసుకెళ్ళకూడదు. అంటే అదే అడవి ప్రాంతం, అదే ప్రాంతంలో రిహాబిలిటేట్ చేయాలి. ఇప్పుడు అక్కడ భద్రాచలం దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళని ఇటుపక్కకి రిహాబిలిటేట్ చేయాలంటే నల్లమలకు, లేకపోతే మన మారేడుమిల్లి ఈ అడవులకు, రంపచోడవరం ఇటుకు తీసుకురావాలంటే నీళ్లలో నుంచి లెక్కేరు, భూమిలో నుంచి లెక్కేస్తే దాదాపు 500 కిలోమీటర్లు అవుతుంది. అట్లా కుదరదు. పోనీ అక్కడే రిహాబిలిటేట్ చేయాలి అనుకున్నారనుకోండి, కేసీఆర్ ప్రభుత్వం ఏం చేస్తుంది అప్పుడు? మేము ఒప్పుకోమంటది. లేదా ఎకరాకు 1 కోటి 2